ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతామనే ఒక కన్సర్న్ ఉన్న మాట వాస్తవమే. అందులో కొన్ని జాబ్స్ పోవచ్చు. మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న కరెంట్ సమాజంలో పరిస్థితి ఏంటంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, మనము ఎప్పటికీ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకొని మనల్ని ఎక్విప్ చేసుకోవడంతోనే మనం ఉద్యోగాన్ని కాపాడుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఏఐతో జాబ్ పోయడం కంటే ఏఐని వాడి వల్ల మన జాబ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అందరూ ఏఐని అద్భుతంగా వాడేసుకొని దానిలో ఉన్న మంచిని తీసుకొని దాన్ని మనకు ఎట్లాగైతే వాడకానికి అవసరమో అది వాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రెండవది కొత్త స్కిల్స్ ఎప్పటికప్పుడు మార్కెట్ ఏం నడుస్తుందో తెలుసుకొని రీస్కిల్లింగ్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కంటిన్యూస్గా చేయాలి. ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంటుకు మీరు ఎన్నికైంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? భారతదేశానికి నేను అపాయింట్ అయినాను. నా ఎన్నికల కాదు, ఇది ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయడం జరిగింది. రాజుగారు ఇద్దరు అపాయింట్ చేసిండ్రు. ఇది చాలా పెద్ద బాధ్యత. నాకు చాలా చిన్న వయసు, బాధ్యత పెద్దది. అక్కడ యావరేజ్ ఏజ్ 70, నా ఏజ్ 47. అయితే ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేద్దామని నా వంతు కృషి ప్రతిరోజు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేశాల దౌపాత్మిక సంబంధాలను ఎట్లా మెరుగుపరుస్తారు? ఎట్లా ఉంది అంటే నేను కాదు, అక్కడ చేసే ఫారెన్ మినిస్టర్ చేస్తారు. నా వంతు సహకారం నేను తప్పకుండా అందిస్తాను. యూకే ఇండియా మధ్యలో యూనివర్సిటీ పార్ట్నర్షిప్సే కావచ్చు, ట్రేడ్ పార్ట్నర్షిప్సే కావచ్చు, వీటికి నా వంతు నేను కృషి చేస్తాను. భారతదేశం నుంచి యూకే వచ్చే వారికి ఎట్లా మీరు ఏమన్నా విద్యార్థులకు ఏమన్నా? మొట్టమొదటి విద్యార్థులకు ఏం చెప్తానంటే అక్కడ పరిస్థితులు కరెక్ట్గా తెలుసుకోండి. ఆర్థికంగా మీరు పెట్టగలుగుతారా, ఆర్థిక స్తోమత ఉందో అసలు తెలుసుకోండి. తెలుసుకోకుండా వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకండి. మొట్టమొదటి విషయం అక్కడ ఇతర స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అడగండి, లేకపోతే మన తెలుగు ఆర్గనైజేషన్, తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి, వారిని సంప్రదించండి, ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి. అక్కడికి వచ్చి వేరే వాళ్ళు భూతల స్వర్గం అని చూపించేవి మాత్రం తీసుకొని రాకండి. మామూలుగా అక్కడ చదువు కోసం వస్తున్నారనేది మర్చిపోవద్దు. ఈ పార్ట్ టైం జాబుల మీద పడి మొత్తానికే చదువును మర్చిపోయి కెరియర్ని పాడు చేసుకోవద్దు.